సో కింద ఊడ్చి, కింద శుభ్రం జేస్తున్నారు. ఇల్లు నీట్‌గా ఉండాలని జెప్పి ఊడ్చిందే ఊడ్చి, తుడిచిందే తుడిచి పెట్టేస్తున్నారు. పెట్టి ఫైనల్‌గా ఏం జేస్తున్నారు? నేను అలసిపోయాను. అలసట యొక్క తరంగాలు ఇంట్లో మొత్తం. ఆ తర్వాత చికాకులు, ఆ తర్వాత విసుగు. సో ఇప్పుడు ఈ రకంగా భగవంతుడిని తలుచుకుని గనక మీరు చేస్తే, అప్పుడేమవుతది? కింద శుభ్రమవుతుంటది. పైన వాయుమండలము శుభ్రమవుతది. ఆ తర్వాత శాంతి యొక్క కిరణాలు ఇల్లంతా వ్యాపించుంటాయి. ఇప్పుడు చూడండి ఇల్లెలా ఉంటదో. ఇల్లు కింద శుభ్రంగా ఉంటే ఎంత మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుందో, అదే విధంగా ఎప్పుడైతే ఇంటి యొక్క వాతావరణం శాంతితోటి, ప్రేమతోటి ఉంటుందో, ఈ రకంగా ఈమేదైతే చిరునవ్వు చిందిస్తో అలా పరమాత్మను తలుచుకొని చేసినప్పుడు అలసట పోయి మొహంలో చిరునవ్వు కనిపిస్తది. లేకపోతే విసుగొచ్చేస్తది. సో ఇంట్లో అంతా ఆ రకంగా చిరునవ్వులు ఉంటే ఎలా ఉంటది ఇల్లు? విసుగు, కోపం ఉంటే ఎలా ఉంటది? సో ఇంతవరకు విసుగు, కోపంతోటి చేశారు. చేసి చేసి సచ్చిపోయామనుకున్నా. చేసి చేసి రెక్కలు ఊడిపోయాయనుకున్నా. సో ఇప్పుడు ఈ రకంగా భగవంతుడిని తలుచుకుని అంటే ఆధ్యాత్మికంగా ఉండడం అంటే ఏదో వెళ్లి కొండలు మోసేయడమో, ఏదో చేసేయడమో, ఏదో పుస్తకాలు ఇంతింత లావు లావు పుస్తకాలు పెట్టుకొని చదివేయడమో కాదు. మీరు చేసే పనే. కర్మయోగులంటారు దీన్ని. ఇందాక మనం శ్లోకం చూసాం. ఎప్పుడైతే మీరు ఆ రకంగా నిష్కామ సేవ చేస్తారో దాన్నే యోగం అంటారు. సో ఈ రోజు ప్రతిఫలాన్ని ఆశించకుండా నేను వాళ్ళ కోసం చేస్తున్నా, వీళ్ళ కోసం చేస్తున్నాను. ఇంత చేసినా నాకు విలువ లేదు. ఇదే కదా మన దుఃఖానికి కారణం. సో ఇప్పుడు ఏమైంది? మన స్థితిని మార్చాము. ఇప్పుడు భగవంతుని కోసం చేస్తాము. అప్పుడు ఏమైతది? ఆయన మనకేమిస్తాడు? అప్పుడు శాంతి, సంతోషం, ఆరోగ్యము, సంపద ఇవే కదా మనకు కావాల్సింది. సో అవన్నీ అలా ఏ ఇంట్లో అయితే ఆ రకంగా ఏమంటారు దాన్ని ఇల్లాలే దేవత అంటారు చూసారా? దీపం వెలిగించడం అనంటే స్థూలంగా దీపాలు కాదిక్కడ. ఆత్మాన్న జ్యోతిని. అవగాహనతోటి ఈ రోజు గృహస్థుని నడపాలి. సో ఇది ఊడ్చే వీడియో ఇది. ఇల్లు ఊడ్చేటప్పుడు గూడా ఆ రకంగా భగవంతుని స్మృతిలో చేయాలి.